జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం సంఖ్య 50. అసాధ్యం సుసాధ్యం చేసుకున్న భాగ్యశీలురు. అమ్మ ఒడిలో పెరిగిన వానికి జీవితం ఒక అమృత కలశం. అమ్మ బడిలో నేర్చిన వానికి లోకం ఒక నందనవనం. రామకృష్ణ అన్నయ్య. విశాఖపట్నం జిల్లెళ్ళముడి అమ్మ రెండో నివాసం అని ఎందరికీ తెలుసు? జిల్లెళ్ళముడి అమ్మ పూజామందిరం నిత్య పూజలతో విరాజిల్లుతున్నది. మీరు చూశారా? ఆ దేవాలయం ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు నిలువెత్తు నిదర్శనం. ఉత్తరాంధ్ర మాతృశ్రీ ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ మేలు కలయికకు కేంద్రస్థానం ఆ దంపతుల ఇలాకానే. ఆ ఆదర్శ దంపతులు శ్రీ అయ్యగారి చక్రవర్తి, శ్రీమతి కుసుమక్కయ్య దంపతులు. జిల్లెళ్ళముడి అందరింటి చరిత్రలో శ్రీ అయ్యగారి చక్రవర్తి, శ్రీమతి కుసుమా చక్రవర్తులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. వారిద్దరూ అమ్మ భక్తులు, దంపతులు, అమ్మ పట్ల అపార విశ్వాసం కలవారు. భక్తి అంటే ఆ దేవతతో తాదాత్మ్యం చెందటమే. అది అసిధార వ్రతం లాంటిది. అసాధ్యం కాదు, కానీ ఏ కొద్దిమందికో మాత్రమే సాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్న భాగ్యశీలురు ఈ దంపతులు. అంత మాత్రాన వాళ్ళు కష్టాలు పడలేదని, సుఖాలు పొందలేదని కాదు. కష్టాల కడలి లోతులు, సంతోషపు ఆకాశం ఎత్తులు చూపిందమ్మ అని రామకృష్ణ అన్నయ్య తరచూ అనేవాడు. రామకృష్ణ అన్నయ్య అంత కాకపోయినా కొంత ఆ అనుభవాలు రుచి చూసిన వారే వీరు కూడా. ఒకనాడు ఆంధ్రదేశంలో ప్రధానమైన ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ యజమానుల వారసుడు చక్రవర్తి అన్నయ్య, సుప్రసిద్ధమైన అన్నన్రాజు వారి ఇంటి ఆడపడుచు కుసుమా చక్రవర్తి అక్కయ్య. గృహిణి అయితేనే కాలం కలిసి రాకపోతే ఏమైనా జరగవచ్చు. అందుకే కాలమే భగవంతుడంటుంది కాలస్వరూపిణి అయిన అమ్మ. తాను కూడా కాలానికి కట్టుబడతానని అన్నీ అనుభవించింది. విష్ణుమూర్తి మహేశ్వరులకే తప్పలేదు కాలానికి లొంగక. శ్రీ చక్రవర్తి, శ్రీమతి కుసుమా చక్రవర్తిని కూడా కాలం వక్రించి ఒక కారు షెడ్డులో నివాసం ఉండవలసిన పరిస్థితులు ఏర్పడిన రోజులున్నాయి. అదే చక్రవర్తి అన్నయ్య ఒక ఇల్లు కట్టుకొని, సొంతంగా కంపెనీ పెట్టుకొని, అమ్మకు ఒక ఆలయం కట్టించి నిత్య నైవేద్యం స్వయంగా చేస్తూ అమ్మ అనుగ్రహాన్ని అనుభవించిన వైభవం ఒక చరిత్ర. ఆ అనుభవాలను నలుగురికి పంచి భక్తి యోగంతో సామాజిక సంసార సమస్యలు ఎలా అధిగమించవచ్చో సోదాహరణంగా చూపారు వారు. ఎవరికి ఏ బాధ కలిగినా, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో, ఉద్యోగ విషయంలో, దేనికైనా అమ్మ హైమక్కయ్యలను ఆరాధిస్తే వెంటనే ఫలితం కనిపిస్తుందనే వారి మాట ప్రకారం ఎంతోమంది ఇలాంటి అనుభూతులు పొందారు. ఈ విషయాలన్నీ గ్రంథం క్షణం క్షణం అనుక్షణంలో స్పష్టంగా మనకు తెలుస్తుంది. తమ అనుభవాలే కాక తన మార్గాన పయనించిన వారి అనుభవాలను కూడా గ్రంథస్థం చేశారు ఈ దంపతులిద్దరూ రచయితలై. అమ్మ జీవిత ఘట్టాలను తనదైన శైలిలో లోకానికి అందించి ధన్యులైనారు. భక్తి ప్రవృత్తులే కాక ఆరోగ్య సంపత్తి అందించారు చక్రవర్తి అన్నయ్య. అమ్మ మాటల సందర్భంలో ఒకసారి తనకు హోమియోపతి వైద్యం అంటే నమ్మకం అని చెప్పిందని, అమ్మ చెప్పిన ఆ మాట నరనరాల్లో జీర్ణించుకొని హోమియో వైద్యం మొదలుపెట్టి కొన్ని వేల మందికి ఆరోగ్య ప్రదాతగా తయారయ్యారు ఈ అమ్మ బిడ్డలు. ఉచితంగానే సుమా. అలా ఉచితంగా వైద్యం చేసే శక్తిని అమ్మ ప్రసాదించిందని వారి ఆచరణాత్మక విశ్వాసం. అంటే నలుగురికి అమ్మ హైమల పూజల ద్వారా, మందుల ద్వారా అనారోగ్యాన్ని పారద్రోలే స్థాయికి ఎదిగారంటే ఎంత గుండె ధైర్యం, ఎంత విశ్వాసం కావాలి. కష్టసుఖాలు అమ్మ ఇచ్చినవేనని సమంగా చూడగలిగిన సమ్యక్ దర్శనం కలిగిన వారికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. శ్రీ ఏఎస్ చక్రవర్తి గారు విశిష్టమైన వ్యక్తిత్వం కలవారు. తను పనిచేస్తున్న కంపెనీ వారే కంపెనీకి సొంత బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా అందులో అమ్మ గుడి నిర్మించుకోవడానికి స్థలం కేటాయించమని అభ్యర్థించి అక్కడ ఆలయ నిర్మాణం చేశారు. అమ్మ పాలరాతి విగ్రహాన్ని 2002లో ప్రతిష్ఠించుకున్నారు. రిటైర్ అయిన వెంటనే పూర్వం చేసిన కంపెనీ అనుభవంతో ఫార్మాస్యూటికల్ కంపెనీని సొంతంగా ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేశారు. ఎప్పుడో కేశవశర్మ అన్నయ్య బీజం వేసిన అమ్మ కార్యక్రమాలను చక్రవర్తి అన్నయ్య అందిపుచ్చుకొని ప్రతి సంవత్సరము బాలపూజ, కుమారి పూజ, సువాసిని పూజ, దుర్గాష్టమిలో ఇప్పటికీ అమ్మ మందిరంలో జరుపుతూనే ఉన్నారు.
1971 ఆగస్టులో మొదటిసారి వారికి అమ్మను చూసే భాగ్యం కలిగింది. ఆ చూపులో ఏ ఆకర్షణ వారిని వశపరుచుకున్నదో అమ్మను మించిన దైవం లేదనే స్థితికి వచ్చారు. ఒకసారి ఒక సందర్భంలో రోజుకు 11 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయమని చెప్పిందట అమ్మ చక్రవర్తి గారికి. అది ఆయన హృదయంలో నాటుకున్నది. అమ్మ అండగా ఉంటుందని బలంగా విశ్వసించారు. ఆనాటి నుండి నిత్యం 11 సార్లు లలితా పారాయణం చేసేవారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అదే వారిని తట్టుకొని నిలబడేలా చేసిందని వారి విశ్వాసం. జిల్లెళ్లముడిలో విశాఖ గెస్ట్ హౌస్ శ్రీమాతా నిర్మాణ కార్యక్రమంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. జిల్లెళ్లముడిలో జరిగే ధాన్యాభిషేక కార్యక్రమానికి విశాఖపట్నం పట్టణం వారికి నాయకత్వం వహించేవారు. విశ్వజనని మాసపత్రికకు కవర్ పేజీ కలర్లో ప్రింట్ చేయడానికి సాయం చేయమంటే కొన్ని క్షణాలు కూడా ఆలోచించకుండా స్నేహహస్తాన్ని చాచారు. జిల్లెళ్లముడిలో మాతృశ్రీ మెడికల్ సెంటర్కు వారి మెడికల్ కంపెనీ ద్వారా మందులు ఉచితంగా సరఫరా చేసేవారు. ఇంటికి వచ్చిన వారిని ఆదరించటంలో ఆరితేరిన వారు ఈ దంపతులు. పెద్దలు గురువుల పట్ల ఎంతో పూజ్య భావంతో ఉండేవారు. శ్రీశైలం పూర్ణానంద స్వామీజీ వారు వీరు నిర్మించిన ఆలయ ప్రతిష్ఠ చేయటంలో ఎన్నో సూచనలు ఇచ్చి వీరికి సహకరించారు. ఇబ్బందుల్లోనే ఇల్లాలి సహకారం తెలుస్తుంది అంటారు. యుద్ధ సమయాలలోనే సైనికులకు పరీక్ష. అగ్నిలో పుటం పెట్టడమే బంగారానికి పరీక్ష. విద్యావంతుని నిగ్గు తేల్చడానికి పరీక్షలు. విపత్తులు సంభవించి కష్టాలలో సతమతమైనప్పుడు గృహిణి సాయపడగలిగితే ఆ భర్త ఆనందం అంతా ఇంత కాదు. ఆ ఆనందం పరిపూర్ణంగా పంచిన ఇల్లాలు కుసుమక్కయ్య. వీరికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు. వారందరికీ అమ్మ హైమక్కయ్యల పట్ల అపార విశ్వాసం. జయహోమాత. వ్యాసం 51. విశ్వమానవాలయం. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం యస్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. గీత 5వ అధ్యాయం 4-5 శ్లోకాలు. జ్ఞానం వేరు, కర్మయోగం వేరు అని అవివేకులే తప్ప వివేకులు చెప్పరు. ఈ రెండింటిలో చక్కగా ఏ ఒక్కదాన్ని ఆచరించినా మోక్షఫలం దక్కుతుంది. జ్ఞానయోగులు పొందే ఫలమే కర్మయోగులు పొందుతారు. జ్ఞానయోగం కర్మయోగం ఒకటే అని గ్రహించిన నాడే వాడే నిజమైన జ్ఞాని. అమ్మ సకల దేవతా స్వరూపిణ. అమ్మ మహామానవతావాద. సకల సామాజిక దురాచారాల పాలిట గొడ్డలి పెట్ట. ఈ మీమాంస ఈనాటిది కాదు. అమ్మలో ఈ 3 చూడగలిగిన త్రిదృష్టి గల వ్యక్తి ఒకరున్నారు. వారెవరో చూద్దాం. అమ్మ ప్రవచించిన విషయాలతో, ఒక కల్పిత కథతో ఒక నవల సీరియల్గా 1970 దశకంలో మాతృశ్రీ మాసపత్రికలో ప్రచురితమైంది. మీరు చదివారా? దాని రచయిత పేరు చెప్పగలరా? ఆ రచయిత శ్రోదరుడు శ్రీ చందమౌళి వెంకటకృష్ణ. కలం పేరు భరణి. వారు వ్రాసిన నవల పేరు వాత్సల్య. వెంకటకృష్ణ గారిది వామపక్ష భావాల వ్యక్తిత్వం. మానవతావాదానికి పెద్దపీట వేసే మనస్తత్వం. ఆ రోజుల్లో వారు వ్రాసిన విశ్వమానవాలయం అనే గేయంలో అమ్మ ఆవరణను వర్ణించిన తీరు పరమాద్భుతం. ఇది దేవాలయం కాదు, ఇది విశ్వమానవాలయం. మాట్లాడని దేవుళ్ళు, చీదరించుకునే పూజారులు, దాక్షిణ్యం లేని ధర్మకర్తలు ఇక్కడ లేరు. దర్శనానికి రూపాయి, అభిషేకానికి 116 రూపాయల కక్కుర్తి లేదు. మొక్కులకి తలనీలాలు ఇవ్వనవసరం లేదు. తీరిన కోరికలకు నిలువు దోపిడీలు ఇవ్వక్కర్లేదు. గారడీ గల్లంతులు, కనికట్టు విద్యలు, మంత్రతంత్ర కృతంత్రాలు ఇక్కడ లేవు. ఈ భావన ఆ రోజులలో అందరినీ అలరించింది. అమ్మలో ఉంది దైవత్వం ప్లస్ మానవత్వం. మానవుడికి దేవుడికి ప్రతిరూపం అమ్మ. అందరూ కోరి ఎవ్వరూ ఇవ్వని కరుణామృతాన్ని పంచుతుంది అమ్మ. అమ్మ గురించి ఆయన వివరణ ఇది. అమ్మ గురించి ఇంత వివరణ ఇచ్చి మనందరికీ ఏవి చేయకూడదని కూడా సలహా ఇచ్చారు.
బంధువుగా చేరి బంగారు సంకెళ్ళు తగిలించుకోకు. పండితుడవై పాండిత్య ప్రకర్ష ప్రదర్శించకు. విజ్ఞాన నిధివని దుందుబి మోగించకు. పరీక్ష చేయబోయి పరాజయం పొందకు. సిద్ధాంతాల చర్చలతో పాచికలాడకురా. కాలం తరిగితే కాటేస్తుంది మృత్యువు. హృదయం ఉన్న చీమలు దోమలు తరిస్తున్నాయిరా. నీకేలరా భేషజాల మేలిముసుగు. వద్దన్నవి సరే, మరేం చేయాలట? ఇక్కడ చెప్పారు. తపస్వివై అహర్నిశలు తపించు. పూజారివై నిరంతరం ఆరాధించు. విశ్వమానవుడివై తోటి మానవుణ్ణి ప్రేమించు. ఇది అమ్మను ఒక మానవత మాధవతా సమ్మేళనం భావించి ఆధునిక భాగవతోత్తముని పిలుపు. అమ్మ ఎక్కడ ఉన్నదంటారు? ఆయన ఇలా అన్నారు. పేదవాడి చిరునవ్వులో, అభాగ్యురాలి నిట్టూర్పులో, అంగవిహీనుడి హృదయంలో జ్యోతిర్మయి వెలుగుతున్నది. అణువు అణువు బంధించి అమ్మగా నిలిచింది. అమ్మ విశేషణాలు ఇలా ఎలుగెత్తారు. అమ్మ వాక్కు సత్యం, రూపం శివం, చేష్టలు సుందరం, కరుణ జలపాతం, హృదయం విశ్వాంతరం, ఉనికి కలకాలం. చివరకు తన దృఢ విశ్వాసం ఇలా ప్రకటించారు. ఏ యుగాన అవతరించలేదురా దేవుడు అమ్మగా, ఎన్నడూ విపంచి వినిపించలేదురా విశ్వప్రేమ గీతికను. నడుస్తున్న మహాయుగానికి నివాళెత్తరా. నేటి పూజకు తొలి పూజారి నీవు కారా. కలలోని దైవం కళ్ళ ముందు మసలేరా. రాళ్లలోని దేవుడు నీ ముందు నిలిచిరా. ముందు వెనక జన్మల చింతలేలరా. ఉన్న జన్మ బ్రతక నేర్వరా. జయహో మాత జయహో మాత అని సాగిపోరా అన్నయ్య. అవును కాదు సంశయం వలదురా. అమ్మ మీద ఆన జయము నీదేరా. ముందుకు సాగిపోరా అన్నయ్య. ఇంత సందేశం ఇస్తూ కొంత నిరాశ కూడా ఇలా వ్యక్తపరిచారు. అమ్మా, నీకై వెలసిన గంగ నీ పాదాభిషేకంతో పునీతం చెంది నిరంతరం ప్రవహిస్తుంది. నీకై వెలసిన తులసి నీ పాతివ్రత్య పరిమళాన్ని వెదజల్లుతుంది. నీకై వెలసిన కలువలు నీ పాదయుగిలిపై వ్రాలి తరిస్తున్నాయి. నీకై నిలిచి ఉన్న సూర్యచంద్రాదులు వైతాళికులై నిన్ను సేవిస్తున్నారు. కానీ నీకోసం జన్మలెత్తుతున్న మానవుడు నిన్ను దర్శించుకున్నా గుర్తించలేక ఇంకా విలపిస్తూనే ఉన్నాడు. వెంకటకృష్ణ గారు నోరు తిరిగిన పెద్ద లాయర్. హైదరాబాద్లో వృత్తి నిర్వహణ, నివాసం, మానసిక అనుబంధం జిల్లెళ్ళముడితోనే. వెంకటకృష్ణ గారు ఒక పత్రిక కూడా నడిపేవారు. జిల్లెళ్ళముడి వారి చేత తన పత్రిక కోసం కూడా కథలు వ్రాయించిన సందర్భాలున్నాయి. ఆయన 3 దశాబ్దాల వయసులోనే అమ్మ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనారు. ఆయన వామపక్ష భావాలు ఆయనను అమ్మ వైపు నడిపించాయో, అమ్మ సిద్ధాంతాల సారూప్యత ఆయనను వామపక్షాల వైపు నడిపిందో ఎవరికెరుక? అమ్మ సిద్ధాంతాల ఆచరణలో ఆయన పీడిత తాడిత ప్రజల పక్షాన తనదైన పోరాటం చేశారు. అమ్మ సిద్ధాంత చర్చల్లో ఆయన సహధ్యాయులు శ్రీ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, శ్రీ వీరమాచినేని ప్రసాదరావు, రామకృష్ణ అన్నయ్య. వామపక్ష సిద్ధాంతాల చర్చలలో శ్రీ కన్నాభిరామన్, శ్రీ బాలగోపాల్, శ్రీ హరగోపాల్. ఇటు ఆధ్యాత్మిక చర్చల లోతులకు వెళ్ళి వచ్చారు. వామపక్ష భావాలు మథనం చేశారు. ఈ రెండింటిలో సారూప్యత చూడగలగటం ఆయన తాత్విక దృక్పథానికి శిఖర సదృశం. జయహో మాత. వ్యాసం 52. మహాముని. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. గీత 5వ అధ్యాయం 9వ శ్లోకం. పరమార్థం తెలిసిన కర్మయోగి తానేమీ చేయడం లేదని తలుస్తాడు. చూడడంలో, వినడంలో, తాకడంలో, వాసన చూడడంలో, తినడంలో, నడవడంలో, నిద్రపోవడంలో, ఊపిరి పీల్చడంలో, మాట్లాడడంలో, గ్రహించడంలో, కళ్ళు తెరవడంలో, మూయడంలో ఆయా ఇంద్రియాలే వాటి వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయని అతను తెలుసుకోవడమే దీనికి కారణం. జిల్లెళ్ళముడిలో దూర్వాసన మహామునులను చూశాం, విశ్వామిత్ర మహర్షులను చూశాం, భృగు మహర్షులను చూశాం. కానీ మౌనంగా తన పని తాము చేసుకుంటూ లోకోపకారం చేసే
అగస్త్య మహాముని లాంటి వ్యక్తులను చూశామా? అలాంటి మహాముని శ్రీ మల్లాప్రగడ సీతారామాంజనేయులు గారు. అంటే అర్థం కాలేదు కదూ. బహుశా వారి కుటుంబ సభ్యులకు తప్పితే బంధువులకు కూడా తెలియదేమో. ఆయనే ఎంఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఓహో, బంధువర్గం వరకు తెలుసు. ఆయన మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులు గారు అంటే జిల్లెళ్లముడిలో ఆబాల గోపాలానికి తెలిసిన వ్యక్తి. ఆయన నోటి నుంచి వచ్చిన మాట జిల్లెళ్లముడిలో పెద్దగా ప్రతిధ్వనించి ఎరగదు. కానీ ఆయన పేరు, ఆయన వ్యక్తిత్వము, విశిష్టత అందరి నోటా వెలువడి జిల్లెళ్లముడిలో 4 దిక్కులా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసే సేవలు అలాంటివి. అమ్మ పుట్టినరోజు సందర్భంగా అమ్మకి ఎన్ని సంవత్సరాలైతే అన్ని చీరలు తీసుకొచ్చి అంతమందికి అమ్మ ప్రసాదంగా ఇచ్చే కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నారు ఆయన. బహుశా ఆయనకైనా గుర్తుందో లేదో, లెక్కించే వ్యక్తిత్వం కాదు ఆయనది. ఆయన ఈనాటికి ఈ 90 పడిలో కూడా అమ్మ ధ్యాసలోనే జీవితం. తన పెన్షన్లో కూడా పెద్ద మొత్తం ప్రతి నెల అమ్మకు పంపించే నిస్వార్థ జీవి కమిషనర్ గారు. ఎప్పుడు అందరిల్లు ఆర్థిక సమస్యలలో ఉన్నా అందరిల్లు అందరిది, అందరింటి కష్టం మాత్రం నాది అని భావించి సమస్య పరిష్కారానికి ముందుకొచ్చేవారు. అమ్మ స్వర్ణోత్సవ, వజ్రోత్సవ, గోమేధికోత్సవాల్లో వారిచ్చిన సహకారం మరువరానిది. కమిషనర్ గారి కుటుంబం అంతా అమ్మకు అంకితమైన వారే. బంధువర్గము అమ్మ కరుణ కోసం ప్రాకులాడేవారే. ముఖ్యంగా వీరి కూతురు శ్రీమతి లక్కరాజు విజయక్కయ్య అమ్మ ఆస్థాన గాయని. అమ్మ పాటలు విజయక్కయ్య గొంతులో అమృతత్వం సంతరించుకుంటున్నాయి. ఆ అమృతధార కొనసాగుతూనే ఉన్నది. కమిషనర్ గారి అదృష్టం అమ్మ చరణ సన్నిధిలో గృహం అమిరింది. జీవితం అమ్మ సేవలోనే కొనసాగుతున్నది. జయ హో మాత.